ప్రభునందు ప్రియమైన సోదర సోదరులరా, 23వ దావీదు కీర్తనలో ప్రారంభ వచనంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అన్నాడు. అంటే నాకు ఇంకేం అక్కర్లేదు అనే భావం. కానీ 6వ వచనం చివరి భాగంలో ఆయన కృపాక్షేమములే నా వెంట వస్తూనే ఉండాలి, నేను చిరకాలం ఆయన సన్నిధిలో ఉండాలి అని కోరుకుంటున్నాను. దేవుని ప్రజలమైనటువంటి మనము గొర్రెలకు పోల్చబడ్డాము. పాత నిబంధనలో కాపరి కొరకు గొర్రెలు బలైపోతూ ఉంటాయి. కానీ క్రొత్త నిబంధనలో గొర్రెల కొరకు కాపరి బలైపోవడాన్ని మనం చూస్తాము. గొర్రెలు కాస్తున్నటువంటి దావీదు రాసినటువంటి కీర్తనలలో చాలా శ్రేష్టమైన సంగతులు మనం ముందు గమనించాము. అలాగా సమృద్ధినిచ్చి పచ్చిక గల చోట్లలో మేతనిచ్చి పరుండ చేసి సోమరితనంతో ఉండకుండా మళ్ళా దాన్ని లేపుకొని తీసుకుని వెళుతూ గాఢాంధకారమయమైనటువంటి ఈ లోకములో పడవేయబడినటువంటి చచ్చిన స్థితిలో ఉండకుండా సంచారం చేసే అనుభవాన్ని కలిగి ఉంటూ నడిపిస్తూ ఏ భయానికి భయపడాల్సినటువంటి అక్కర లేకుండా ఒకే కర్రకి ఒక ప్రక్కన ఒక రకమైనది, రెండో ప్రక్కన ఇంకొక రకమైనదిగా ఆయన దుడ్డు కర్ర, ఆయన చేతి కర్రతోటి మనలను తన నీతి మార్గంలో నడిపిస్తూ శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరిచి మన గిన్నె నిండి పొర్లినట్టుగా చేయడం అంటే భయము లేనటువంటి ఆహారాన్ని సమృద్ధిగా మనకి ఇచ్చి మన గిన్నె నిండి పొర్లడము అని అంటే మనము జీవము కలిగిన దేవుని దగ్గర తీసుకున్నటువంటి ఆశీర్వాదాలు మనము సమృద్ధిగా అనుభవిస్తూ భుజిస్తూ వాటిలో నుంచే మిగిలినటువంటి అనేక మంది బీదలు కూడా తినగలిగే సామర్థ్యం, మన సామర్థ్యాన్ని అంతగా ఆశీర్వదించే దేవుడు అని ఆ వచనంలో మనం చూస్తే, ముగింపులో 6వ వచనంలో నీ కృపాక్షేమములు నా బ్రతుకు దినములన్నీ కూడా నా వెంట వస్తాయి అనే నిబ్బరంతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాపరి, గొర్రెలను కాచేటువంటి కాపరి ముందు వెళుతూ ఉంటే, గొర్రెలు ఆయనను వెంబడిస్తూ వెళుతూ ఉంటే వెనక కృప క్షేమము అనే 2 రకాలైనటువంటి దేవుని మంచితనము, దేవుని కరుణ అని ఆ 2 కూడా ముందు కాపరి ఉంటే, ముందు ఆయన దారి చూపిస్తూ ఉంటే వెనక ఒక ప్రక్కన ఆయన మంచితనము, ఆయన జాలి, ఇవి 2 మనల్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నటువంటి అనుభవాన్ని, త్రిత్వంలో ఏకత్వమైనటువంటి దేవుని సంపూర్ణమైనటువంటి కాపుదలను ఇస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన కరుణ, ఆయన మంచితనం మా వెంబడి ఎప్పుడు రావాలని మనం ఎప్పుడు కూడా కోరుకునే వాళ్ళంగా మనం ఉండాలి. రక్షించబడిన తర్వాత అనేకమైనటువంటి స్థితిగతుల్లో విజయవంతంగా మనం వెళ్తున్నప్పటికీ మన ముందు కాపరి ఉన్నాడు. ఆయన కృప మంచితనం వల్లనే నేను బ్రతుకుతున్నాను. అలాగే ఎప్పుడు దేవుని తోడు సహాయం నాకు ఉండాలి అనే మనసు మనలో ఉన్నప్పుడు ఆయన పట్ల వినయము, భక్తి పెరుగుతుంది. ఈ లోకములో ఆయన మీద ఆధారపడి జీవిస్తూ ఆ రుచిలో మనం వెళ్తూ ఉన్నప్పుడు, అట్లయితే నేను చిరకాలం నీతోనే ఉంటానయ్యా అనే మాట మనం చూస్తే, ఆయనతో చిరకాలం ఉండడం అనంటే దీర్ఘాయుష్మంతులను ఆయన చేస్తాడు. ఈ శరీరంలో ఆయుష్ ఇమ్మని అడిగితే ఆయన దీర్ఘాయుష్ని ఇచ్చాడని భక్తుడు 21వ కీర్తన 4వ వచనంలో అంటాడు. ఈ లోకంలో ఉన్నంత మటుకు దీర్ఘాయుష్ ఇచ్చే అర్హత కలిగినటువంటి దేవునిగా చూస్తున్నాము. లోకాన్ని విడిచిన మరణములో నుంచి నిత్య జీవములోనికి దాటింపజేశాడు. కాబట్టి ఇప్పుడే ఆయనతో పాటు కూర్చుండబెట్టిన అనుభవంలో మనల్ని ఉంచాడు కనుక ఆ నిరంతరము జీవిస్తున్నటువంటి, మరణమే లేనటువంటి ఆయన సన్నిధిలో నిత్యము మనము ఆయనను స్తుతిస్తూ ఉండే భాగ్యాన్ని ఇక్కడ భక్తుడు ఎలాగైతే కోరుకుంటున్నాడో, యేసు ప్రభు శిలువ రక్తము ద్వారా రక్షణ పొందినటువంటి వారికి ఇట్టి భాగ్యం ఉంది అనే సత్యాన్ని ఇందులో మనం చూస్తున్నాం. ఇప్పుడు 55వ అధ్యాయం యెషయా గ్రంథం
8వ వచనంలో మనం ఒక మాట మనం చదువుకుందాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. మనకున్న కొద్ది సమయంలో మన తలంపులు దేవుని తలంపులు, మన త్రోవలు దేవుని త్రోవలు. ఉదయకాలము దేవుని త్రోవలు ఎలాగుంటాయి, మన త్రోవలు ఎలాగుంటాయి అని అడిగితే వెంటనే వెతుక్కోకుండా చెప్పిన మాట ఏమిటంటే, ఆయన మార్గములు సరళంగా ఉంటాయి, చక్కగా ఉంటాయి. సక్రమమైనటువంటి మార్గములు, మన మార్గములు వక్రమమైనటువంటి మార్గంలోనే జవాబు చెప్పడానికి చూశాం. ఆయన తలంపులు మన పట్ల ఈ జగత్తు పునాది వేయబడక మునిపే మనలను క్రీస్తులో ఎరిగినటువంటి తలంపులు. మన తలంపులు ఎలా ఉంటాయంటే, యేసు ప్రభువుని నమ్ముకుని రక్షణ పొందిన తర్వాత కుమారునికి ఉద్యోగం కావాలా, కుమార్తెకు వివాహం కావాలా, పిల్లలు ఆరోగ్యంగా జీవించాలా, వాళ్ళు ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలా, మంచి భవనంలో నేను ఉండాలా, అన్ని రకాల ఆశీర్వాదాలు నాకు కావాలా అని అనుకోవడం పొరపాటు లేదు. కానీ అలాంటి తలంపులే మనం కలిగి ఉంటాం. కానీ అదే దేవుని కోసం నేను ఏదైనా ఇస్తే అది పరలోకంలో సిద్ధంగా ఉంటుంది నా కొరకు. దేవుని కొరకు ఏదైనా మాట్లాడితే పాపులు రక్షణ పొందుతారు, అది దేవుని ఇష్టాన్ని జరిగించినట్టు అని తలంచకుండా ఇక్కడ మాత్రమే ఆశీర్వాదాలు అనుభవించాలి అనే మనస్తత్వంతో ఉన్నందువల్ల అసలైనటువంటి స్థలములో, నిరంతరం ఉండేటువంటి స్థలములో దేవుడిచ్చే బహుమానాన్ని పొందలేకపోయేటువంటి స్థితి. అట్లాంటివి మన తలంపులు. దేవుని యొక్క తలంపులు వేరే, మన యొక్క తలంపులు వేరే. ఆయన మార్గాలు వేరే, మన మార్గాలు వేరే. దేవుడు మనం ఎప్పుడు బాగుండాలని కోరుకుంటాడు. మనం మాత్రం బాగుండాలని అనుకుంటా ఉంటాం. వాళ్ళకంటే మెరుగైనటువంటి వాళ్ళంగా ఉండాలనే ఆశ తప్ప మనకంటే వాళ్ళు మెరుగ్గా ఉండాలనే ఆశ మానవ జీవితంలో చెప్పచ్చో లేదో నాకు తెలియదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మన యొక్క తలంపులు ఎందుకు గొర్రెకు పోల్చాడు దేవుడు అంటే, గొర్రె ఎప్పుడు తల దించుకునే ఈ లోకంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి కట్టుకుందామా, ఎట్లా ఉందామా, ఇదే ఆలోచన తప్ప పరలోకాన్ని గురించిన ఆలోచన, అబ్బా బంగారుమయమైన పట్టణం ఎట్లా ఉండబోతుందో, నా ప్రభు నా కోసం సిలువలో శ్రమ పడ్డాడు, రక్తాన్ని చిందించాడు, బాధ అనుభవించాడు, చనిపోయి కూడా బ్రతికాడు. ఆయన నేను ఇంతవరకు కన్నులారా చూడలేదు, ఒకరోజు ఆయన్ని కన్నులారా చూడబోతున్నాను. ఆయన రూపం ఎలా ఉండబోతుందో, ఆయన గురించి మనసులో తలంచేటువంటి తలంపుల కంటే మన భవిష్యత్తులో ఏమేమి చేద్దాము, ఎలాగను ఉందాము, పిల్లల యొక్క పరిస్థితి ఎలాగ చక్కపెడదాము, ఇదే ఆలోచన. ఈ లోకంలో ధనాన్ని కూర్చుకుంటూ 1,00,00,000 కోట్లు సంపాదించిన ₹1 ఖర్చు పెడితే 1,00,000 కోట్లని చెప్పడానికి లేదు కదా అని దాన్ని మెయింటైన్ చేసుకోవడానికే ఆయుష్కాలం అంతా సరిపోతుంది. లోకంలో ఆ ఇంటిని లేక ఆ యొక్క వసతిని దేవుడు అనుగ్రహిస్తే దాన్ని సరి చేసుకుంటూ దాంట్లో ఫర్నిచర్ ఇటుపక్క అటుపక్క మార్చుకుంటూ ఉల్లాసపడ్డం, వచ్చిన వాళ్ళకి మా ఇల్లు చూడండి అని చూపిస్తూ మురిసిపోవడం, ఇలాంటి తలంపులు తప్ప పరలోకంలో ఆయనతో ఉండడానికి స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు. నేను మరలా వచ్చి నాతో కూడా మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి వస్తానని చెప్పాడు. ఆ స్థలం ఎలాగని ఉంటుందో అనే ఆలోచన కొంచెమైనా ఉందో లేదో నాకైతే తెలియదు. నాకు కూడా అవసరం ఈ బోధ. చాలా వర్తమానం ఉంది ఇందులో, కానీ కొద్ది నిమిషే మనం చెప్పుకుందాం. చక్కటి యవనస్తుల సాక్ష్యాన్ని మనము విన్నాం. దేవుని యొక్క తలంపులు అవి ఎలాగనే ఉంటాయంటే చూసుకోవడానికి కావాలంటే తర్వాత వచనాల్లో భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయనకు మన పట్ల అంత ఉన్నతమైనటువంటి తలంపులు. ఆకాశాన్ని వంచి భూమి మీద ఉన్న మనుషులు చూడడానికి ఆయన ఇష్టపడితే ఆయన యొక్క కళ్ళతోటి మనము కనబడేటువంటి వసతి ఉంది. మనుషులు భూమి నుంచి ఎత్తైన స్థలానికి వెళ్ళాలని ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి
వెళుతున్నారు, కొంత సక్సెస్ అవుతుంది, కొన్ని సక్సెస్ కావట్లేదు. కానీ దేవుడు ఎక్కడున్నాడో వీళ్ళకి మాత్రం ఆలోచన తలంపు అనేది కూడా రాదు. ఆయన దగ్గరకు వెళ్ళాలంటే ఎలాగునా ఉన్నతమైనటువంటి భూమి కంటే ఎత్తైనటువంటి ఆకాశంలో ఉన్నటువంటి దేవుని, భూమి ఆయన పాదపీఠం, ఆకాశం అనే సింహాసనం అయితే మనం ఎట్లా ఆయన్ని చూసేది, మనం ఎట్లా ఆయనతో మాట్లాడేది, మన మాటలు ఎట్లా ఆయనకు వినపడతాయి, మనం ఎలాగ చేరగలం, మనం బీదవాళ్ళం ఎట్లా అంత ఎత్తి ఎగరగలము, ఎలాగో కలుసుకోగలము. అందుకనే ఆయన అక్కడి నుంచి మన వంటి దేహాన్ని అమర్చుకొని ఇక్కడికి వచ్చేసాడు. అట్లాంటివి దేవుని యొక్క తలంపు. ఈజీగా ఆ ఉన్నతమైన ఆకాశము కంటే ఎత్తైన స్థలములో సింహాసనాసనుడైన దేవుణ్ణి చూడ్డానికి యేసు ప్రభు మన దగ్గరికి వచ్చేసాడు. ఆయన తలంపులు అంత ఉన్నతమైనవి. ఆయన మార్గములు మనం ఆలోచన చేస్తే మన యొక్క మార్గములు వక్ర మార్గములు. అన్ని రకాల ఆజ్ఞలు ఇచ్చి రూల్స్, రెగ్యులేషన్స్, పరిశుద్ధ బైబిల్ గ్రంథ ధర్మశాస్త్రంలో నుంచి ప్రపంచమంతా కాపీ కొట్టి అవి పెట్టుకున్నా కానీ ఇట్లు పోకూడదురా నాయన అంటే పోతే ఏమవుతుంది అనుకునేటువంటి వక్ర మార్గం మానవుని యొక్క బుద్ధి. మీరే డిపార్ట్మెంట్లో ఉన్నారు కదా, ఎంతమందిని మీరు అదుపు చేయగలుగుతూ ఉన్నారు? నాకైతే నమ్మకం లేదు. ఎంత కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, కానీ ఇలాగ పోవాలి, అటు దారి లేదు అని అంటే పోతే ఏమవుద్ది అనేటువంటి వక్ర బుద్ధి, వక్ర మార్గం చూసుకుంటారు తప్ప సరైన మార్గంలో పోవడానికి ధైర్యము లేదు. ఎందుకంటే అక్కడ రకరకాల పరీక్షలు ఉన్నాయి, రకరకాల చెకింగ్లు ఉన్నాయి. సరైన మార్గంలో పోవడానికి మనసులో తప్పు చేసిన స్వభావం ఉంది, అవసరమైనటువంటి పరిస్థితులు నీకు లేవు. అందుకనే ఆ వెళ్ళాల్సినటువంటి హైవేలో, పెద్ద మార్గంలో నువ్వు వెళ్ళలేకపోతున్నావు. యేసు ప్రభు పాపములు, అపరాధముల చేత, అక్రమముల చేత ఉన్నటువంటి మనలను, అవినీతి పరులైనటువంటి మనలను, మనస్సాక్షుల దోషారోపణ కలిగినటువంటి మనలను, మనస్సాక్షుల దోషారోపణ తీసివేసి పరలోకానికి అక్కడికి వెళ్ళేటువంటి హైవే ఎవరికి సంబంధించినటువంటిది కాదు, ఎవరికి కనిపించేటువంటిది కాదు. నీతిమంతులే అక్కడ ఉంటారు. యేసు ప్రభు రక్తము ద్వారా రక్షణ పొందినటువంటి వాడు, మనస్సాక్షిలో కల్మషము లేకుండా ఆయన రక్తము ద్వారా చేసుకునేటువంటి వాళ్ళకు మాత్రమే ఆ మార్గాన్ని గురించి తెలుస్తుంది. అలాంటి కృపా సత్య మయమైనటువంటి మార్గము అని దేవుని వాక్యములో మనం 25వ వచనం, కీర్తనలు 10వ వచనంలో మనం చూస్తాం. ఆయనకు మన పట్ల ఉన్నటువంటి తలంపులను గురించి ఆలోచన చేస్తే 40వ కీర్తనలో 5వ వచనంలో మనము ఆయనకు మనకున్నటువంటి, మన పట్ల ఆయనకున్నటువంటి తలంపులు ఎంత ఉన్నతమైనటువంటివో భక్తుడు అంటాడు, నీ గురించినటువంటి ఆలోచనలు, తలంపులు నేను లెక్క పెడదామనుకుంటే ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఉన్నాయ్యా అంటాడు. దేవుని పిల్లలైనటువంటి వాడు, రక్షించబడినటువంటి వాళ్ళు ఇలాంటి దేవుని తలంపులను కలిగినటువంటి వారుగా ఉంటారు అనేటువంటి సారాంశాన్ని ఈ లేఖన భాగాల్లో మనము చూస్తూ ఉంటున్నాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం చూడండి. సామెతలు 21:8. దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము, పవిత్రుల కార్యము యథార్థము అని. దోషభరితుని యొక్క మార్గం ఎట్లాంటిదంట? మిక్కిలి వంకర మార్గం. దాంట్లో నుంచి అవతలికి పోవడానికి అసలు దారే లేదు. తిరుగుతూనే ఉంటాడు, కానీ సరళంగా పోయేదానికి దారి కనబడనే కనబడదు. విజయవాడలో కూడా ఒక పార్క్ ఉంది, రాఘవయ్య పార్క్ వెనకాల ఒకటి ఉండేది. ఇప్పుడు ఉన్నాయి లేదు, అవన్నీ చిన్నప్పుడు పిల్లల్ని తీసుకున్నప్పుడు చూశారు. దారి కనబడుతుంది, లోపలికి వెళ్తే బయటికి రాలేక పిల్లలు ఏడుస్తారు తల్లిదండ్రుల కోసం. అటు కట్టారు అది.
వంకర్లు డింకర్లు వంకర్లు తిరుగుతూనే ఉంటారు. ఈ తల్లిదండ్రులు సక్రమంగా చూస్తే తప్ప వాళ్ళకి దారి అనేది దోషభరితుని యొక్క మార్గము, మిక్కిలి వంకర మార్గం అనేటువంటిది మనం చూస్తూ ఈ లోకంలో మన మార్గము సరళముగా ఉండాలి అని మనం కోరుకోవాలి. ఆయన మనలను మార్గము సరళము అంటే మనము వెళుతూ ఉంటే ఎన్నో రకాల ఆటంకాలు కదా. బండిలో మనం జాగ్రత్తగానే వెళ్తుంటాం, కానీ మన ముందు వచ్చేవాళ్ళు కానీ వెనక వచ్చేవాళ్ళు కానీ వాళ్ళ ద్వారా మనకు ప్రమాదం వచ్చే అవకాశం ఎంతైనా. రోడ్డు ప్రక్కన నడిచి వెళుతూ ఉన్నా కూడా సరైనటువంటి భద్రత లేనటువంటి మార్గాలను మనం చూస్తున్నాం. ఇంత పెద్ద రోడ్డు ఉన్నా కూడా ఏదో ఒక రకంగా ప్రమాదాలకు లోనైనటువంటి ఈ లోక సంబంధించినటువంటి మార్గాలే ఇలాగుంటే, ఆత్మీయమైనటువంటి కాపరిగా వచ్చినటువంటి దేవుడు మన ఆత్మను నశించిపోవడానికి, దోషభరితులుగా ఉంటూ ఉండడానికి ఇష్టం లేకుండా మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన శరీరాన్నే మనకు పరలోకానికి మార్గంగా ఏర్పాటు చేసి ఆ శరీరం అనే తెర ద్వారా పరిశుద్ధ స్థలంలో ప్రవేశాన్ని ఇస్తే, ఆ మార్గాన్ని చూడండి అంటే లేదు ఇది మతము అని పేరు పెట్టి స్వచ్ఛమైన పరిశుద్ధుడైన సర్వ సృష్టికి సృష్టికర్త అయిన సకలాన్ని నిర్వహించగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుణ్ణి పోగొట్టుకొని సులభంగా భక్తితో భుక్తి, భక్తితో ముక్తి అనే నినాదంతో లోకము కదలి వెళుతూ ఉంది. దానికి తెలియదు నాశనానికి వెళుతున్నాను అని రక్షణ పొందినటువంటి దేవుని బిడ్డలమైన మనము సువార్త చెప్పకపోతే ఇంకొకరు నశించే లోకానికి సువార్త చెప్పేవాళ్ళు ఉండరు. కాబట్టి ఆయన తలంపులు మన తలంపులు భిన్నంగా ఉన్నాయి. రెండే మాటలు మనం చూస్తున్నాం, డిస్టెన్స్ అండ్ డిఫరెన్స్, దూరము భేదము. చిన్నప్పుడు లెక్కల్లో మనం చూసేవాళ్ళం, కాలము దూరము ఏదో ఉండేది కదా. మీ వయసు వచ్చేటప్పుడు కూడా అవి లేవనుకుంటా. మా కాలంలో శాలం చదువు ఉంటాడు. డిస్టెన్స్ అండ్ డిఫరెన్స్, ఈ రెండు అత్యంత ప్రమాదకరమైనటువంటి, ఆ దూరానికి మనం చేరలేము. అందుకనే ఆయన శిలువ ద్వారా దూరస్థులమైనటువంటి మనలను దేవునితో సమాధానపరిచి సమీపస్తులనుగా చేశారు. అన్నీ మావే, దేవుని సంబంధించినవన్నీ మావే అనుకునేటువంటి వాళ్ళకి దేవుడు వాళ్ళ మనసును మార్చి వారికి మనకు సమానమైనటువంటి శిలువ సంధి చేత దూరస్థులమైన మనలను సమీపస్తులనుగా ఆయన చేశాడనేటువంటి మాట మనం చూస్తాం. దట్ ఈస్ డిస్టెన్స్. డిఫరెన్స్ అని అంటే ఎంత మొత్తుకోండి, పులుకున్న ఆ మచ్చల్ని ఎవరైనా మార్చగలరా? అది డిఫరెన్స్. మనకున్నటువంటి పాపాన్ని మనం పోగొట్టుకోగలమా? ఎంత మాత్రం కూడా పోగొట్టుకోవాలి. ఒక ఆయన నేతితోటి పాదాలని కడుక్కొని పరిశుద్ధపరచబడ్డారని అనుకొని బయటకు వస్తే ఆ నేతి జిగురు పాదాలకు కట్టుకొని చుట్టూ ఉన్న దుమ్ము ధూళి అంతా పాదాలకు అంటింది, కానీ ఆ పాదాలకు శుభ్రత అనేది రావాలి. నీళ్లతో గడిగితే కానీ అది పోదు, వేడి నీళ్ళతో గడితే కానీ ఆ నేతి జిగురు అనేది వదలదు. యేసు ప్రభు రక్తము అనంటే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే బలి కావాలి, అది పరిశుద్ధమైనటువంటి బలిగా ఉండాలి. ఈ లోకంలో అట్టి రక్తం లేదు. అందుకని యేసు ప్రభువే మన కొరకు తన పరిశుద్ధమైన నిష్కళంకమైన అమూల్యమైన రక్తమును సిలువలో కార్చాడు. ఆయన మరణించి పునరుద్ధానుడయ్యాడు. ఆయన దగ్గర హృదయపూర్వకంగా దోషభరితున్నయ్య, వక్రమమైన మార్గము నాయన నాది, నా తలంపులు లోక సంబంధించినవి, స్వార్థముతో కూడుకున్నటువంటివి, ఇతరుల కంటే నేనే బాగుండాలనేటువంటి తలంపులు,
ఇతరులకు కీడు చేసేదే నేర్చుకున్నాను, కానీ మేలు చేయడానికి జోబులో ఉన్నా చేయలేనటువంటి తలంపులు. అట్టి నన్ను కరుణించిన ఆయన నీ రక్తంలో కడిగి పరిశుద్ధపరచు తండ్రి. నా మార్గాలన్నీ వంకర మార్గాలే, కానీ నీ మార్గాలు కృపా సత్యమయమైనటువంటి మార్గాలు నా పట్ల కనికరించి క్షమించి సరళమైన మార్గంలో నన్ను నడిపించు అనంటే మనం వ్రేలు పట్టుకొని ఆయన నడిపించేవాడుగా ఉన్నాడనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. దావీదు కీర్తనలో 4వ అధ్యాయము 37వ వచనము మనం చదువుకున్నాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 37వ వచనం చివరి వచనం. ఈలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన శక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరుచుచున్నాను అంటున్నాడు. నెబుకద్నెజరు గర్వించాడు. నెబుకద్నెజరు గర్వానికి దేవుడు గడ్డి మేసేటట్టుగా, పశువుకున్నట్టుగా ఒంటికి వెంట్రుకలు వచ్చేటట్టుగా చేశాడు. ఆ సంగతిని గ్రహించిన తర్వాత నెబుకద్నెజరుకు తిరిగి రాజ్యాన్ని ఇచ్చినటువంటి దేవుని గురించి, ఆయన తలంపులను గురించి, ఆయన మార్గాన్ని గురించి, ఒక వినయంతో ఉన్నటువంటి వ్యక్తిని ఎలాగా హెచ్చిస్తాడు అనే విషయాన్ని గురించి అనుభవపూర్తిగా తెలుసుకున్నటువంటి నెబుకద్నెజరు రాజు ఏం మాట్లాడుతున్నాడు? దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37వ వచనంలో అంటే, నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచు ఉన్నాను అని అంటున్నాడు. ఎవరినైతే గడ్డి మేసేటట్టుగా చేశాడో ఆ వ్యక్తికి వినయ విధేయతలు పొందిన తర్వాత, తిరిగి రాజ్యాన్ని అప్పగించిన తర్వాత, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క మార్గాలు అవి ఎంత పరిశుద్ధంగా ఉంటాయో, ఎంత న్యాయంగా ఉంటాయో, ఎంత చక్కగా ఉంటాయో, ఒక వ్యక్తి గర్వాన్ని అణపగలిగినటువంటి శక్తిమంతుడనే సత్యాన్ని కూడా గ్రహించి తెలియచేస్తున్నటువంటి మాటగా ఈ వాక్య భాగంలో మనము గమనించగలుగుతూ ఉంటున్నాం. ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథంలో 31వ లేక హోషేయ గ్రంథం చూద్దాం. హోషేయ గ్రంథం 14వ వచనంలో అధ్యాయంలో దానియేలు గ్రంథం పక్కనే ఉంటుంది. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాం. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివియు, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు. గాని తిరుగుబాటు చేయి వారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు. మనం అనుకున్నటువంటి ఆ ధ్యానం యొక్క సంపూర్ణమైనటువంటి సారాంశాన్ని బైబిల్ లేఖనాల్లో ఒక వచనం చదువుకోవడం ద్వారా మనము ఆ యొక్క ముగింపుని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని నమ్మినటువంటి వాళ్ళు జ్ఞానులు వివేచిస్తారు, బుద్ధిమంతులు గ్రహిస్తారు. దేవుని మార్గములు చక్కనివి అని గ్రహించి రక్షణ పొందిన నీతిమంతులు వాటిని అనుసరించి నడుస్తారు. కానీ భక్తిహీనులకు, తిరుగుబాటు చేసేటువంటి వారికి దేవుని యొక్క నీతి కలిగినటువంటి తలంపులు, మార్గములు ఎలాగనుంటాయి? అడ్డముగా
వాళ్ళ మనసులో పాపము చేసే స్వభావము, ఆ పాపము చేసిన స్థితి ఉంది కనుకనే దేవుని గురించినటువంటి నీతి గురించి, మార్గాన్ని గురించి వాళ్ళు అనుసరించలేకపోవడం కాకుండా, అదే వాళ్లకు అడ్డంగా ఉన్నందువల్ల పైకి భక్తిగా ఉండి ఆయన శక్తిని ఆశ్రయించినందువల్ల నోటి నుంచి సువార్త ప్రకలడం లేదు, చెప్పలేకపోతూ ఉన్నారు. దేవుని నమ్మినమో అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళ సొంత తలంపులు, వాళ్ళ సొంత ఆలోచనలు, వాళ్ళ సొంత మార్గములు లోపల సిద్ధపరుచుకున్నటువంటి ఆ మార్గాల్లోనే వాళ్ళు వెళుతున్నారు తప్ప దేవుని యథార్థత, దేవుని నీతి, దేవుని తలంపులు వీళ్ళకి ఏం కావడం లేదు, అర్థం కావడం లేదు. అందువలన తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి ఆ మనస్సు వాళ్ళలో ఉన్నందువల్ల దేవుని నీతి న్యాయంతో కూడిన మార్గము వాళ్ళకి అడ్డంగా. మనకైతే దేవుని యొక్క ఆ తలంపులు, నా గురించినటువంటి నీ తలంపుల కొరకు స్తోత్రం, నన్ను ఎందుకో ఇంతగా ప్రేమించావు, నా పట్ల నీకున్నటువంటి తలంపులు అని మనం ధ్యానం చేసుకునే వాళ్ళంగా మనలను ఆ ఎత్తైన దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి, మనము కలుసుకోలేనటువంటి ఆ సుదూరమైనటువంటి స్థలానికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి అనుకూలంగా ఆయన ఇక్కడికి దిగి వచ్చి మనకు దేవుణ్ణి అందుబాటులోనికి తీసుకుని వచ్చాడు. ఆయన యొక్క తలంపులు యేసు ప్రభువులో మనం చూచినప్పుడు ఆయన చేసినటువంటి అద్భుతాలను గురించి, ఆయన సిలువలో చూపించిన ప్రేమను గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుని తలంపులు మన పట్ల ఎలాగున ఉన్నాయి అని మనం అర్థం చేసుకోగలుగుతూ ఉంటున్నాం. ఆయన మనకు నడిచి దారి చూపించి వెళ్ళాడు కాబట్టి, ఆయన సిలువనెత్తుకొని మన కొరకు నడిచిన శ్రమల మార్గంలో మనము వెళ్ళాల్సి వచ్చిన ప్రతివాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలని చెప్పిన అందులో కూడా ఇరుకులో విశాలత మనకు కనబడుతుంది. మార్గము లేనట్టుగా అనిపిస్తూ ఉంది, గాఢాంధకారమైనటువంటి మార్గమే, కానీ అందులో సంచారం చేస్తూనే వెళుతున్నాం. కారణం మన ముందున్నటువంటి కాపరి మనకు ముందు ఆ అనుభవాల్లో నుంచి వెళ్తున్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. వెనక ఆయన మంచితనము, ఆయన కరుణ మనలను ముందుకు నెట్టుచూ ధైర్యపరుస్తూ నడిపిస్తూ ఉంది. ఇలాంటి శ్రేష్టమైనటువంటి ప్రభువుని ఇంకా తెలుసుకోకుండా, నమ్ముకోకుండా ఉంటే ఈ చక్కటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, రక్షణ పొందండి. ప్రభు కొరకు సరళమైన మార్గంలో నడవడానికి ప్రభు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, బలహీనమైన మమ్మల్ని కనికరించి, శత్రువులమైన మమ్మల్ని కనికరించి, మీ కుమారుని ద్వారా మాకు మిత్రులైనందుకై, ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా మాకు మీరు దొరికినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా తలంపులు, మా మార్గములు ఎప్పుడూ దోషభరితమైనవే, వంకరమైనవే. కానీ మమ్మలను అట్టి తలంపుల నుంచి, మార్గం నుంచి విశాలమైన మనస్తత్వము, తలంపులు, జీవము కలిగిన దేవుడిపైన మీ తలంపులతోటి మమ్మల్ని నింపి, మీ మాటలతోటి మమ్మల్ని ఆయన నింపి నడిపిస్తూ మీ మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నాను ఆయన. అందుకే మేము ఈ లోకంలో బ్రతకగలుగుతూ ఉంటున్నాం తండ్రి. పరిస్థితులు అనేక రకరకాలైనటువంటివిగా మేము దూరంగా ఉన్నటువంటి అనుభవం కలిగిన వాళ్ళంగా ఉన్నప్పటికీ, మీతో సమీపంగా ఉండేటువంటి ఆ ఆలోచనతోటి మీ తలంపులు మా పట్ల ఎలా ఉన్నాయో జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మా గురించి ఎవరూ తలంచుకోకపోయినా మీరు మా గురించి తలంచుకుంటున్నారు అని, మీ గురించి మేము తలంచుకున్నప్పుడల్లా మా గురించి ఆలోచన కలిగిన దేవుడుగా మాకు దొరికారని మేము నాయన హృదయంలో నిబ్బరం కలిగి ఈ లోకంలో జీవించే కృపను, అట్టి అమూల్యమైనటువంటి లేఖన భాగాలను మా మధ్యకు తీసుకుని వచ్చినందుకే, మాతో మాట్లాడినందుకే మీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, ఈ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి బలపరిచి మీ కొరకు జీవింప చేసుకోమని
అనారోగ్యంతో ఉన్న బిడ్డలను కనికరించి ఆరోగ్యవంతులుగా చేసి నాయన ఆయా ప్రార్థన అవసరతలు అక్కర్లకెళ్ళిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వారిని ఉద్దేశించి ఈ స్థలంలో మీ సువార్త ప్రకటించబడుతుండగా వారందరూ సద్వినియోగం చేసుకునేటువంటి మంచి తలంపులను వారికి కలుగు చేయమని సమస్త విషయాల్లో మీకే మహిమ తెచ్చుకుని మమ్మల్ని దీవించి పంపించమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు బ్రదర్.